గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈ రోజు మార్కెట్లో కూడా ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూసాము. నిన్న కూడా మార్కెట్ 10,600 పైన స్థిరంగా క్లోజ్ అవడంతో మార్కెట్ టెక్నికల్గా ఒక కరెక్షన్ ట్రెండ్లోంచి బయటపడినట్టు మనకి అనిపించింది. ఇవాళ రెండో ఫాలోఅప్ డే కూడా చూస్తే కనుక మార్కెట్ ఇనీషియల్గా ఒక చిన్న రియాక్షన్ వచ్చింది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పడినప్పటికీ మన మార్కెట్ ఇన్ఫ్యాక్ట్ సింగపూర్ నిఫ్టీ 40-50 పాయింట్లు మైనస్లో మొదట్లో కనిపించినప్పుడు మన మార్కెట్ స్థిరంగానే ఓపెన్ అయింది. ఆ తర్వాత కన్సాలిడేషన్ అవుతూ సెకండ్ హాఫ్లో సెషన్లో రికవర్ అయ్యి చివరికి డే హై దగ్గర 10,685 దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 26,445 దగ్గర ఇంచుమించు 0.3% వరకు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా 2 రోజులు మార్కెట్ రికవరీ అవ్వడము, ఓవరాల్గా మార్కెట్ మనకి 20 డేస్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవడంతో టెక్నికల్గా కొంచెం పాజిటివ్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. ఓవరాల్గా మనకి మార్కెట్ చూస్తే కనుక లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. స్టాప్ లాస్ పెట్టి 10,600 కింద క్లోజింగ్ బేసిస్ మీద మెయింటైన్ చేయొచ్చు. నిన్న 10,500 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ అనుకున్నాము. దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు. మార్కెట్ పెరిగినప్పుడు అంటే మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినప్పుడు స్టాప్ లాస్లు కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ఏదైనా కారణాల చేత కనుక సడన్గా కరెక్షన్ అవ్వడము, రివర్స్ అవుతే మటుకు అప్పుడు ఎంబడే మనం ఎంట్రీ లెవెల్లోనే ఎగ్జిట్ అయిపోతే ఆ ట్రేడ్లో కానీ ఆ పొజిషన్లో కానీ పెద్దగా రిస్క్ లాస్ అనేది ఉండదు. సో ఇది ఒక మేజర్ ప్రొటెక్షన్ ఆఫ్ క్యాపిటల్. ఇప్పుడు మార్కెట్ కొన్ని స్పెసిఫిక్ సెక్టర్లు చూస్తే కనుక మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇంచుమించు 0.5% వరకు పెరిగాయి. వాలటిలిటీ కూడా బాగా తగ్గింది మన మార్కెట్లో. బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్వల్ప లాభాలతోటి 0.3% వరకు క్లోజ్ అయింది. ఇవాళ మనకి టాప్ గెయినర్ చూస్తే కనుక ఐటీ ఈ మధ్య చూస్తే కనుక డాలర్ బాగా పడింది. ఈ మధ్య కంటిన్యూస్గా హై నుంచి పడింది. ఇవాళ చూస్తే కనుక మనకి డాలర్ బాగా అప్రిషియేట్ అయింది. ఓపెనింగ్లోనే అప్రిషియేట్ అయ్యడంతో డాలర్ గెయిన్ తోటి, రూపీ ఫాల్ తోటి ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. కానీ ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక బేసికల్గా ఫార్మా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ కూడా చూస్తే కనుక ఇవాళ 1.3% వరకు పడింది. ఇవాళ మెటల్స్ వీక్ ట్రెండ్ని కంటిన్యూ అయింది, 0.74% వరకు పడింది. పిఎస్సి బ్యాంక్స్ ఇవాళ కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ వచ్చిందన్న వార్త రావడంతో ఇది పిఎస్సి బ్యాంక్స్ కన్నిటికీ కూడా ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ కాబట్టి పిఎస్సి స్టాక్స్ అన్నింటిలోనూ బాగా పెరిగింది. అందువల్లనే మనకి బ్యాంక్ నిఫ్టీని కూడా కొంచెం నిలదొక్కుంది అనుకోవచ్చు. ఇవాళ ఎన్ఎస్సిలో కనుక చూస్తే టాప్ 5 గెయినర్స్ చూస్తే కనుక ఇన్ఫోసిస్ ఇవాళ ఐటీ స్టాక్స్ బాగా లీడ్ చేసే అనుకున్నాము. సో ఇన్ఫోసిస్ అందులో ఒక టాప్ గెయినర్గా ఉంది. ఈ మధ్య కూడా మనం అనుకున్నాము ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ కూడా హై నుంచి, నిన్న కూడా అనుకున్నాము ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ హై నుంచి బాగా కరెక్ట్ అయింది కాబట్టి ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీలోకి వచ్చే అవకాశం ఉందని. సో ఇన్ఫోసిస్ ఇవాళ 620, నిన్న 620, 630 లెవెల్ నుంచి బాగా రీబౌండ్ అయ్యి ఒక 3% వరకు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. బజాజ్ ఫిన్సో ఈ మేజర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ 5,910 దగ్గర 3% క్లోజ్ అయింది. ఇది కూడా చాలా పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. గెయిల్ ఇవాళ చూస్తే కనుక 2.7% వరకు పెరిగింది. గెయిల్ చూస్తే కనుక టెక్నికల్గాను ఈ మధ్య కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్ ఈ 2-3 వారాలుగా చూస్తే కనుక 340, 335 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా కన్సాలిడేషన్ అయి పెరిగింది. సో మిగతా 2 స్టాక్స్ లాగే అంటే ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సో లాగే గెయిల్ కూడా టెక్నికల్గా కొంచెం సపోర్ట్లోంచి బౌన్స్ బ్యాక్ వస్తుంది కాబట్టి వీటిని కూడా లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఇవాళ ఎన్ఎస్సిలో టీసీఎస్ కూడా చూస్తే కనుక మోర్ దెన్ 2% వరకు పెరిగింది. ఐటీసీ దిగ్గజమైన టీసీఎస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 2,300 అంటే మనకి డాలర్ పడినప్పుడు ఈ టీసీఎస్ కూడా 2,300 నుంచి 1,800 వరకు పడి 1,800 దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం ఈ వారం బౌన్స్ బ్యాక్ వచ్చింది. సో టీసీఎస్ కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే మనకి ఈ మధ్యకాలంలో క్రూడ్ కొంచెం బాగా పడటంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా కొంచెం యాక్టివిటీ అనేది రావడం అనేది చూసాం. మనకి ఇవాళ బీపీసీఎల్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 260 రూపాయల నుంచి 330 రూపాయల వరకు పెరిగింది. ఈ మధ్య క్రూడ్ బాగా పడటంతో కంటిన్యూస్గా 5 వారాలుగా కంటిన్యూస్గా పడింది మనకి క్రూడ్ ఆయిల్. అందువల్ల మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా లోయర్ నుంచి పెరిగాయి. కానీ టెక్నికల్గా చూస్తే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా గత కొన్ని వారాలుగా పెరగడంతో షార్ట్ టర్మ్లో ఒక రిలీఫ్ ర్యాలీ పూర్తి చేసుకున్నట్టు కనిపిస్తోంది. టెక్నికల్గా చూస్తే కనుక రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కొంచెం ఇంకొక చిన్న స్పర్ట్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ని ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళ కనుక క్రూడ్ మళ్ళీ కొంచెం పెరగటం మొదలుపెట్టిందంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి
టెక్నికల్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఒక సెల్లింగ్ జోన్కి వస్తుంది కాబట్టి వాటిల్లో కూడా కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఫ్రెష్ పొజిషన్స్ అవాయిడ్ చేసి ఉన్న పొజిషన్ని హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఒకవేళ లోయర్ రేట్లో ఉండింటే. అలాగే హీరో మోటార్ కార్ప్ 3.4% పైగా పడింది ఇవాళ. హీరో మోటార్ కార్ప్ ఈ మధ్య కాలంలో హీరో మోటార్ కార్ప్ ఒక స్వల్ప బౌన్స్ బ్యాక్ చూసాము. ఆ మధ్య రిజల్ట్ వచ్చినప్పటి నుంచి 2650 నుంచి 3000 రూపాయల వరకు వెళ్ళింది. ప్రస్తుతానికి 3000 రూపాయల దగ్గర ప్రస్తుతానికి కన్సాలిడేషన్ అవుతుంది. ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. గత 4-5 వారాలుగా కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి హీరో మోటార్ కార్ప్ ఒక స్వల్ప రియాక్షన్లో ఉంది. నా ఉద్దేశం ఏదో కొంచెం ఫర్దర్గా 2800 ఆ లెవెల్కి వస్తే కనుక హీరో మోటార్ కార్ప్ని బైకి కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ చూస్తే కనుక సన్ఫార్మా 3.8% వరకు పడింది. ఫార్మా స్టాక్స్లో చూస్తే కనుక ఈ మధ్య సన్ఫార్మా బాగా రియాక్ట్ అయింది. 680 రూపాయల నుంచి 480 రూపాయల వరకు పడింది. 470-460 రీజన్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి సన్ఫార్మా నా ఉద్దేశం షార్ట్ టర్మ్లో ఈ ఏ గ్రూప్ స్టాక్ కొంచెం మేజర్ లెవెల్స్కి వస్తుంది కాబట్టి ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. అలాగే ఎస్ బ్యాంక్ ఈ మధ్య కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఎస్ బ్యాంక్ ఇవాళ 3% వరకు పడింది. 180 దగ్గరికి ఆల్మోస్ట్ రావటం అనేది చూసాము. ఎస్ బ్యాంక్లో ఇంకా వీక్నెస్ బాగా కంటిన్యూ అవుతుంది. కానీ లాస్ట్ ఒక 2-3 మంత్స్గా చూస్తే కనుక అక్టోబర్లో నవంబర్లో 170 రూపాయల దగ్గర గట్టి మద్దతు ఏర్పడింది. 170 దగ్గర మన స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ చూస్తున్నాము. ఇంతక్రితం బాటమ్ చూస్తున్నాం కాబట్టి 170 లెవెల్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బస్ట్ అయిపోయింది అనుకున్నాము 200 రూపాయల దగ్గర, 190 రూపాయల దగ్గర. బట్ ఇంకా కొంచెం వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. బట్ ఏమాత్రం కింద ఒక 170 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఏదో పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఎస్ బ్యాంక్ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. పూర్తిగా మేనేజ్మెంట్ న్యూస్ ఇష్యూస్ తోటి కన్సర్న్స్ తోటి ఈ స్టాక్లో ఇంత కరెక్షన్ వస్తుంది. ఎప్పుడైతే కనుక ఈ కన్సర్న్స్ తొలగిపోతే వాల్యుయేషన్స్ కూడా అన్లాక్ అవుతాయి. అప్పుడు ఎస్ బ్యాంక్ కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. భారతీ ఎయిర్టెల్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు ఒక 2.25% వరకు పడింది. 326 రూపాయల దగ్గర భారతీ ఎయిర్టెల్ క్లోజ్ అయింది. ఈ మధ్య చూస్తే కనుక మనకి టెలికమ్యూనికేషన్స్లో పెద్ద మూమెంట్ ఏమీ కనిపించలేదు. ఈ సెక్టర్ చూస్తే కనుక ఒక మేజర్ కన్సాలిడేషన్ ఉంది. జస్ట్ ఒక స్వల్ప రికవరీ అనేది భారతీ ఎయిర్టెల్లో చూసాం. 280 నుంచి 340 రూపాయల వరకు వచ్చింది. ప్రస్తుతం 340 రూపాయలు భారతీ ఎయిర్టెల్ దాటలేకపోతుంది గత 4-5 వారాలుగా. అలాగే ఇవాళ నెక్స్ట్ విప్రో ఇవాళ చూస్తే కనుక 1.9% వరకు పడింది. ఇవాళ మనకి స్టాక్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా పెరిగిన విప్రో లాంటి మనకి ఈ ఐటీ స్టాక్ కొంచెం వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. ఎందుకంటే గత 2-3 నెలలుగా చూస్తే కనుక 330-340 రూపాయలు దాటలేక ప్రస్తుతానికి సైడ్ వేస్ రేంజ్లో ఉంది. 330 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. నా ఉద్దేశం 330 రూపాయల్లో కొంచెం కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇవాళ కొన్ని మన టాప్ గెయినర్స్ ఎన్ఎస్సిలో చూద్దాము. టాప్ గెయినర్స్ చూస్తే కనుక మనకి కొంచెం నోటబుల్ స్టాక్స్లో చూస్తే కనుక మనకి కొంచెం లింకన్ ఫార్మా చాలా రోజుల తర్వాత ఆఫ్కోర్స్ దానిపైన 15% 20% పెరిగిన స్టాక్స్ కూడా ఉన్నాయి. కానీ అవి కానీ అంత హైలైట్లో ఉన్న స్టాక్ కాదు, కొంచెం పెన్నీ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేయడం మంచిది. లింకన్ ఫార్మా ఇవాళ 10% వరకు పెరిగింది. 240 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. యాప్టెక్ 10% పెరిగింది. 172 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అగ్రిటెక్ 10% వరకు పెరిగింది. జోడియాక్ ఇవాళ 9% పైగా పెరిగింది. ఎంఐఆర్సి ఎలక్ట్రానిక్స్ 9.8% వరకు పెరిగింది. మోరపల్ ల్యాబ్స్ పెరిగింది 9.7% వరకు. ఫిలాటెక్స్ ఇండియా 9% వరకు పెరిగింది. విఐపి ఇండస్ట్రీస్ అందరూ స్ట్రాంగ్ ఫండమెంటల్గా గుడ్ స్టాక్ 7.5% పైగా పెరిగింది. కేశవరామ్ ఇండస్ట్రీస్ 7% పెరిగింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ 7% పెరిగింది. ఏషియన్ గ్రానైటో 7% పెరిగింది. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ 7% పెరిగింది. బట్ కానీ బాగా వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 12 రూపాయల 30 రూపాయల్లో క్లోజ్ అయింది. డీప్ ఇండస్ట్రీస్, పిఎన్బి హౌసింగ్స్ ఈ మధ్య కూడా 7% వరకు ఇవాళ కూడా పెరిగింది. నార్త్ బయో వాళ్ళకి 7% వరకు పెరిగింది. ఈస్ట్ ఇండియా హోటల్స్ 6% వరకు పెరిగింది. అస్ట్రాజెనకా 6% వరకు పెరిగింది. త్రివేణి షుగర్లో యాక్టివిటీ వచ్చింది. 52 రూపాయలు పావుల క్లోజ్ అయింది. 6% వరకు పెరిగింది. యూనికెమ్ ల్యాబ్స్ 5.5% పైగా పెరిగింది. సోమాని సెరామిక్స్ కూడా ఒక 5.5% పెరిగింది. గ్వాలియర్ కెమికల్స్ కూడా ఒక 5.5% వరకు పెరిగిన స్టాక్.
అలాగే వీమార్ట్ రీటైల్ కూడా ఇవాళ 2626 రూపాయల దగ్గర 5% వరకు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇవన్నీ చూస్తే కనుక మనకి గెయినర్స్ లిస్ట్లో ఉన్న స్టాక్. ఒకసారి మనం లూజర్స్ జాబితాలో చూస్తే కనుక ఎన్ఎస్సిలో కొంచెం పాపులర్ స్టాక్స్ చూద్దాము. అందులో చూస్తే కనుక మనకి కోహినూర్ ఫుడ్స్ ఇవాళ ఒక 9% వరకు పడింది. అలాగే మనకి మిగతా స్టాక్ గోదావరి పవర్ ఇవాళ ఒక 6% వరకు పడింది. పిరమిల్ హెల్త్ 6% పడింది. శంకరా బిల్డ్కాన్ ఒక 6% వరకు పడింది. ప్రకాష్ ఇండస్ట్రీస్ 5.5% వరకు పడింది. ఈ స్టాక్స్ అన్ని చాలామంది ఇన్వెస్టర్లు తరచూ అడుగుతుంటారు. అలాగే మనకి మిగతా స్టాక్స్ని చూస్తే కనుక అంత పాపులర్ కానీ స్టాక్స్ని మనం అవాయిడ్ చేద్దాం. సకుమా ఎక్స్పోర్ట్స్ ఇవాళ ఒక 4% వరకు పడింది. జేఎస్డబ్ల్యూ 4.5% పైగా పడింది. అలాగే మనకి తల్వార్కర్ ఫిట్నెస్ చూస్తే కనుక లైఫ్ చూస్తే కనుక 4.5% వరకు పడింది. ఐబీ రీటైల్ కూడా ఇవాళ ఒక 5% 4.5% వరకు స్టాక్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది వచ్చింది. ఇవాళ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ లిస్ట్ చూస్తే కనుక టాప్ వాల్యూమ్స్ నమోదు చేసుకున్న స్టాక్ ఈ మధ్య యాజ్ యూజువల్ ఎస్ బ్యాంక్, ఆర్కామ్, సుజ్లాన్ కూడా హెవీ యాక్టివిటీ ఉంది. బట్ కానీ ఇవాళ 3.7% పెరిగినప్పటికీ బాగా వీక్ అయిపోయిన స్టాక్. ఈ స్టాక్ని కూడా చాలామంది కొనుగోలు చేస్తుంటున్నారు కాబట్టి కొంచెం నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఐడియా ఇవాళ 2.8% వరకు పడింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ టాప్ వాల్యూమ్స్ నమోదు చేసుకుంది, 4% పైగా పెరిగింది. అలాగే జిండాల్ స్టీల్ అండ్ పవర్ 2.5% వరకు పడింది. ఎస్బీఐ 1% పెరిగింది. సో ఇవన్నీ టాప్ వాల్యూమ్స్ నమోదు చేసుకున్న స్టాక్. అలాగే కొన్ని 52-week హై టెస్ట్ చేసిన స్టాక్స్ చూస్తే కనుక మనకి ఫిలటెక్స్ ఇండియా 9% వరకు పెరిగింది. బీఓసి ఇండియా 1.5% వరకు పెరిగింది. వింధ్యా థిలిటింగ్స్ ఈ మధ్య 4% వరకు పెరిగిన స్టాక్. అదానీ గ్యాస్ 2.9% వరకు కరెక్షన్ ట్రెండ్కి గురైంది. బిర్లా ఎరిక్షన్ 4.5% వరకు పడిన స్టాక్. ఆర్తి ఇండస్ట్రీస్ 1.3% వరకు పెరిగింది. ఎన్ఆర్బి బేరింగ్స్ 0.5% వరకు పెరిగింది. అలాగే మనకి నెక్స్ట్ అతుల్ 2% పైగా పెరిగింది. దివీస్ ల్యామ్ 1% పైగా పెరిగింది. స్ట్రాంగ్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ 0.5% వరకు పడింది. బజాజ్ హోల్డింగ్స్ స్వల్ప కరెక్షన్ ట్రెండ్కి గురైంది. అలాగే మనకి జిఎస్ఎస్ అమెరికా 2.5% పైగా పెరిగింది. అపోలో హాస్పిటల్ ఈ మధ్య బాగా లోయర్ రేట్ నుంచి పెరిగిన స్టాక్ 1.5% వరకు కరెక్షన్కి గురైన స్టాక్. గుజరాత్ ఫ్లోరకెమ్ 1.5% పైగా పెరిగింది. సో ఉషా మార్టిన్ ఇవాళ 3% వరకు పడింది. టెక్నోక్రాఫ్ట్ 1.75% వరకు పెరిగిన స్టాక్. అలాగే వినతి ఆర్గానిక్స్ కూడా చూస్తే కనుక ఒక స్వల్ప కరెక్షన్కి గురైన స్టాక్. అలాగే మనకి నెక్స్ట్ అదానీ పవర్ జస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే మనకి వరుణ్ బివరేజెస్ కొంచెం స్లైట్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ ఇవాళ కొంచెం స్థిరమైన క్లోజింగ్ ఉంది, కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఇంకా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే కనుక 10,700 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ 2 రోజులు అప్ ట్రెండ్ తర్వాత రేపు 3వ రోజు 10,700 దగ్గర కొంచెం అప్ ట్రెండ్కి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది, పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. ఏమాత్రం 10,700 పైన కనుక క్లోజ్ అవుతే అంటే అట్లీస్ట్ 130 తర్వాత కనుక 10,700 పైన కనుక నిలబడితే లాంగ్ పొజిషన్స్ని ఫర్దర్గా కంటిన్యూ అంటే స్వింగ్ ట్రేడర్స్ జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ పొజిషన్స్ని మళ్ళీ తీసుకోవచ్చు. జస్ట్ 50 పాయింట్స్ కింద 10,650 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఓవరాల్గా రేపు కనుక మార్కెట్ 10,500 కింద 700 పైన కనుక క్లోజ్ అవుతే నెక్స్ట్ టార్గెట్ 11,000 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ స్థిరంగా క్లోజ్ అయింది. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.